దురదృష్టవశాత్తు దేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు మన దేశాన్ని పరిపాలించిన వాళ్ళందరూ విదేశీయులు. వాళ్ళెవరూ భారతీయులు కాదు. ఎక్కువ దేశాన్ని ఆక్రమించుకుని ఎక్కువ కాలం పరిపాలించిన వాళ్ళు విదేశీయులు. వాళ్ళకి మన మతం మీద కానీ మన ధర్మం మీద కానీ ఆసక్తి లేదు. ఆసక్తి లేకపోగా కొంతమందికి వ్యతిరేకత కూడా ఉంది. ఈ వేద ధర్మానికి తిలోదకాలు ఇస్తే, ఇవి లేకుండా చేస్తే మనం ఎల్లకాలం వీళ్ళని మోసం చేసి మన మతంలో మన ధర్మంలో ముంచేసి మనం ఎక్కువ కాలం పరిపాలించుకోవచ్చు అనే స్వార్థంతో వాళ్ళు చేశారు. ఆంగ్లేయుల్ని దేశం నుంచి వెళ్ళగొట్టాం కానీ మన బుర్రలోంచి వాళ్ళు వెళ్ళిపోలేదు. ఆంగ్లేయుల్లాగానే ఆలోచించడం, వాళ్ళు చేసినట్టే చేయాలనుకోవడం, అదే గొప్పది అనే భ్రాంతి పడడం. ఆంగ్ల భాష గొప్పదే, ఆంగ్లేయులు అనుసరించిన కొన్ని విధానాలు గొప్పవే, కానీ అన్నింటికీ అవే సరిపోవు. కొన్నింటికి స్వదేశీయమైన విధానాలు మనం అనుసరించాలి. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో మాతృభాషకి చాలా ప్రాధాన్యం ఉంది. దాన్ని విస్మరించిన నాడు ఈవేళ తెలియకపోవచ్చు, కానీ ఇంకో దశాబ్దం 2 దశాబ్దాలు గడిస్తే ఇప్పటికే దాని సూచనలు కనపడుతున్నాయి. సమాజం అల్లకల్లోలం అయిపోయే పరిస్థితి ఉంటుంది.